వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నలంద స్కూల్ స్పోర్ట్స్ మీట్ ను కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గురువారం ప్రారంభించారు. విక్రమసింహపురి యూనివర్సిటీ పీజీ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ జెండాను, నలంద స్కూల్ క్రీడా జెండాను ఆవిష్కరించారు. జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు. సరదాగా విద్యార్థులతో కలిసి వాలీబాల్ ఆడారు. Thank you for students for such a grand march past. Next segment is oath taking ceremony. Sports is about integrity and fair play. To represent this spirit, we will now have the lighting of the torch. I invite our sports captain. Mataram Vande Mataram Sujalam Sufalam Malayajasi Dalam Sasyasyamanam Mataram Vande Mataram 2024-25 in fair competition, respecting rules and regulations which govern them, and with the desire రావాల్సిందిగా కోరుతున్నాం. Your time to us. We are very thankful to you, sir. So first we are going to move on the. I would like to request our principal ma'am, Vasundhara ma'am, please. మీ చేతిలోనే ఫోటోగ్రాఫర్ తీసుకొని ఆశీనులైన నలంద గ్రూప్ ఆఫ్ స్కూల్స్కి సంబంధించిన అధినేత, వాళ్ళ తనయుడు, కాలేజీకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్, పట్టణంలో నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమై ప్రజల కోసమే జీవితాలను అర్పించిన మా నాయకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతాన్ని తెలియజేస్తూ, ఒక మంచి కార్యక్రమంలో పిల్లల కేరింతల మధ్య, ఆనంద డోలికల మధ్య, ఆనందంగా ఆడుకునే మధ్య, సూర్యదేవుడు కరుణ మధ్య, ఎండ తక్కువ ఉండేటువంటి ఆహ్లాదమైన వాతావరణంలో ఈరోజు నలంద స్కూల్ నిర్వహించేటువంటి ఆటల పోటీలు. నలంద అంటే విజ్ఞానం. నిరంతరం కూడా అజ్ఞానమైనటువంటి పిల్లల్ని జ్ఞానవంతులు చేసే నలంద. తల్లి నడకడ నుంచి
తల్లి నేర్పిన మాటల నుంచి, బుడిబుడి నడకల నుంచి స్కూల్కి వస్తే స్కూల్లో జ్ఞానాన్ని నిరంతరం అందిస్తూ పాఠ్య పుస్తకాలలో ఉండే అంశాలనే కాకుండా జీవితంలో ఎలా ఎదగాలి, ఎలా వదగాలి, ఎలా పెరగాలి, ఎలా విజయాన్ని సాధించేదా అనే విషయాన్ని కూడా నిరంతరం మీకు అందిస్తున్నటువంటి మీ నలందాకి అర్థం జ్ఞానం. అంటే మీరందరూ కూడా జ్ఞానాన్ని పెంపొందించుకొని జీవితంలో ఉన్నతమైన స్థాయికి ఎదిగేదానికి నలంద తొలిమెట్టుగా మీకు ఉంది. అంటే అందుకనే మన సనాతన ధర్మం మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. అంటే మనకు ముగ్గురు దేవుళ్ళు. ఒకరు తల్లి జన్మనిచ్చి నవమాసాలు మోసి మన కోసం కష్టాలని బాధల్ని భరించి ఈ భూమి మీదకి తీసుకొచ్చిన తల్లి. మొట్టమొదటి ఆ తల్లిని మనం ప్రేమించాలి. 2 జన్మకి కారకుడై పెంచి పెద్ద చేస్తున్న తల్లిదండ్రులను ప్రేమించాలి. 3 జ్ఞానాన్ని బంధిస్తూ మన ఎదుగుదలలో నిరంతరం కూడా మనకి విద్యను అభ్యసించే విధంగా మిమ్మల్ని రూపుదిద్దుతున్న, మిమ్మల్ని ఒక శిల్పంగా మారుస్తున్నటువంటి గురువుల్ని ప్రేమించాలి. వీళ్ళ ముగ్గురిని మనం ప్రేమించినంతకాలం మొట్టమొదటి మనలో అలవడే క్రమశిక్షణ అదే. మొదటి క్రమశిక్షణకి మారిపోయి ఏంటంటే నిద్రలేచి తల్లిని, తండ్రిని, గురువుని తలుచుకొని ఒక్కసారి నమస్కరించుకుంటే మొదట మీలో క్రమశిక్షణ అలవడుతుంది. ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ ఉన్న చిన్న పిల్లలు మీరందరూ కూడా చిన్న విద్యార్థుల దగ్గర నుంచి కౌమార్య దశలో ఉండే 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మీరందరూ కూడా, మీకు అందరికి కూడా బంగారం అంటే చాలా ఇష్టం. మన తల్లిదండ్రులు, ముఖ్యంగా మన తల్లులు బంగారాన్ని అద్భుతంగా ప్రేమిస్తారు. కానీ ఆ బంగారం కూడా ఒక మట్టే. మీ జీవితం కూడా ఇప్పుడు ప్రస్తుతం మట్టి లాంటిదే. మట్టిలో ఉండే బంగారాన్ని బయటికి తీసి కొన్ని లక్షల ఉలి దెబ్బలు తగిలితే ఒక ఆభరణం తయారవుతుంది. కొన్ని వందల ఇబ్బందులు పడితే మీరు కూడా ఒక ఆభరణం తయారవుతారు. అలా ఆభరణం అంటే మీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థితి, ఒక ఉద్యోగిగానో, ఒక వ్యాపారస్తుడిగానో, ఏదో ఒక రంగంలో, అది డాక్టరా, ఇంజనీరా, యాక్టరా, లాయరా, టీచరా, లేదంటే ఫారిన్ పోయి ఏమన్నా చదువుకోవడం, ఏమన్నా జరగాలి. మీరందరూ ఒక ఆభరణంగా తయారవ్వాలంటే తల్లిదండ్రుల హృదయాల్లో ఉండేటువంటి మెడలో ఉండే బంగారం ఎన్ని కష్టాలు పడితే మన తల్లి యొక్క మెడలో ఆభరణంగా తయారైందో, మీరు కూడా ఒక జ్ఞానవంతులుగా ఎదగాలంటే కష్టాలన్నిటినీ ఓర్చుకోవాలి, ఇబ్బందులన్నిటినీ ఎదుర్కోవాలి. ప్రతి రోజు కూడా మీరు జీవితంలో ఓడిపోతూనే ఉంటారు. ఓడిపోయినప్పుడల్లా ఎలా గెలవాలో నేర్చుకోవాలి. ప్రతిరోజు మనం పడిపోతూనే ఉంటాం. పడినప్పుడల్లా ఎలా లేచి నిలబడి ఇంకొకసారి పడకుండా ఉండాలో నేర్చుకోవాలి. ప్రతి సందర్భంలోనూ అవమానాలు వస్తుంటాయి. అవమానించబట్టే ఫ్యూచర్లో అవమానాలు చెందకుండా ఎలా ఎదగాలని మీరు నేర్చుకోవాలి. ఇవన్నీ మీకు జరగాలి. మీరు పడ్డనాడు చాలామంది గేలి చేస్తారు, ఇబ్బందులు పెడతారు, నవ్వుతారు. కానీ మీకోసం మీకు ఒక మంచి మిత్రుణ్ణి మీరు ఎన్నుకుంటే, మీకు మంచి స్నేహితురాలను తయారు చేసుకుంటే వాళ్ళు మీ కళ్ళ నీళ్లు తుడుస్తారు. కష్టంలో ఉన్నప్పుడు ఏడ్చేవాళ్ళు, నవ్వేవాళ్ళు శత్రువులు. కష్టంలో ఉన్నప్పుడు కళ్ళు నీళ్లు తుడిచేవాళ్ళు మిత్రులు. కళ్ళమ్మడి నీళ్లు పెట్టుకుని ఏడ్చేది తల్లిదండ్రులు. అన్నింటినీ కూడా మార్చుకుని మనకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి బంధువులు. ఇంతమందిని మనం సంపాదించుకోగలిగితేనే మన జీవితంలో, మీ పిల్లల జీవితంలో ఒక ఉన్నత స్థాయి రావాలంటే ఇవన్నిటినీ కూడా మీరు ఎదుర్కొనే శక్తిని మీరు పెంచుకోండి అని చెప్పి ఈ సందర్భంగా పిల్లలందరినీ కూడా కోరుకుంటూ, విద్యార్థులారా, మీ దశ చాలా చిన్న దశలో ఉన్నారు. ఈ వయసులో మీరు సెల్ ఫోన్లకు దూరంగా ఉండండి, సినిమాలకు దూరంగా ఉండండి, సీరియల్కి దూరంగా ఉండండి. మీరు తెలుసుకోవాల్సిందల్లా మీ తండ్రి ఎంత కష్టపడుతున్నాడో మీరు తెలుసుకోవాలి. మీ తల్లి ఉదయాన్నే నిద్రలేసి మీకు క్యారియర్లు సర్ది మిమ్మల్ని అన్నం పెట్టి మిమ్మల్ని స్కూల్ వ్యాన్ ఎక్కించి మళ్ళా సాయంత్రం ఇంటికి వచ్చేంత వరకు కళ్ళు కాయలు కాసేదాకా తల్లి మీకోసం ఎదురు చూస్తున్న బాధలు మీరు అర్థం చేసుకోవాలి. దీని అంతటికి కారణం మీ తల్లిదండ్రులు. వాళ్ళు పడ్డ కష్టాలు మీరు పడకూడదని.
మీరు భవిష్యత్తులో ఒక ఉన్నతమైన స్థాయికి రావాలని మీ తల్లి తండ్రి పడే కష్టాన్ని మీరు రోజు గుర్తించుకుంటే తప్పకుండా మీలో ఉత్తమైన లక్షణాలు ఏర్పడతాయి. క్లాస్ రూమ్లో ఫస్ట్ క్లాసులో రావడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులారా, ఒక్కటి ఆలోచించండి. ఇక్కడున్నటువంటి విద్యార్థులు దాదాపు 2000 మంది విద్యార్థులు ఉంటే ప్రతి ఇంటిలోనూ ప్రతి తల్లిదండ్రులకి 2 బిడ్డలు ఉన్నారు. ఒకరు బాగా చదువుతున్నారు, ఒకరు కొంచెం వెనకబడుతున్నారు. లేదా మీ క్లాస్ రూమ్లో 40 మందికి గురువు పాఠాలు చెబితే ఒకరు మాత్రమే ఫస్ట్ వస్తున్నారు, రెండో సెకండ్ క్లాస్లో వస్తున్నారు, కొంతమంది ఫెయిల్ అవుతున్నారు. కారణం పాఠాలు చెప్పే గురువులో కాదు, మీకు పాఠాలు చెప్పే గురువులో లోపం లేదు, వినేటువంటి మీలో లోపం ఉందనే విషయాన్ని మీరు గుర్తించగలిగితే, మీలో ఉండే లోపాన్ని మీరు అవగాహన చేసుకోగలిగితే, ఎందుకు మా ఇంట్లో ఉండే అన్నా చెల్లెలో లేదా అక్క తమ్ముడో లేదంటే 2 అక్కలో ఎందుకు వాళ్ళు ఫస్ట్ క్లాస్లో వస్తున్నారు, నేను ఎందుకు వెనకబడుతున్నాను? క్లాస్ రూమ్లో 40 మంది ఉంటే నేను ఎందుకు వెనకబడుతున్నాను, ఇంకొకరు ఎందుకు ముందుకు పోతున్నారు? మీరు ఒక్కసారి కొన్ని లక్షల విద్యార్థులకి విద్యను అభ్యసించే అవకాశం కల్పించాలి. కొన్ని లక్షల మంది జీవనోపాధికి మార్గదర్శులుగా ఉండాలని ఒక కఠోరమైన సాధన. ఈ సాధనలో అవమానాలు ఉండుంటాయి, ఇబ్బందులు ఉండుంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉండుంటాయి, వడ్డీలు కట్టలేని స్థితి ఉంటుంటుంది, మీ గురువులకి ఫీజులు కట్టలేని స్థితి ఉంటుంది. ఎన్ని ఒడిదుడుకులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ఏదో ఒక రోజు విజయం నా కాళ్ళ ఈ రోజు ఇంతమంది విద్యార్థులు చెప్పే అవకాశం కలిగిందంటే ఆ ఒక్కదాన్ని మీరు ఇన్స్పైర్ గా తీసుకోండి. అటువంటి వ్యక్తి, ఎక్కడో బిడ్డగుడ్లో పుట్టిన వ్యక్తి, విద్యాభ్యాసంలో తక్కువ ఉన్నటువంటి వ్యక్తి, ఎవరు అన్నదగ్గ లేని వ్యక్తి, ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఈ రోజు అంచెలెత్తలుగా మీ అందరి చేత నమస్కరించుకునే స్థాయికి ఎదిగాడంటే రేపటి రోజున మీరు కూడా అదే స్థాయికి ఈ రోజు ఏ విధంగా మేము వచ్చి ఇక్కడ స్టేజ్ మీద కూర్చొని మీకు పాఠాలు చెబుతున్నామో రేపటి రోజు ఇదే స్టేజ్ మీద ఇదే లాంటి ప్రాంతాల్లో మీరు చీఫ్ గెస్ట్ గా వచ్చి ఈ విధంగా మీరు చెప్పే స్థాయికి ఎదగాలని మనసారా మిమ్మల్ని అందరినీ కూడా దీవిస్తూ ఈ రోజు ఒక మంచి కార్యక్రమంలో నన్ను పాల్పంచుకునే అవకాశం కల్పించినటువంటి నలంద యజమానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళు ఇక్కడ ఉన్న కావలి నియోజకవర్గంలో ఎక్కడ స్కూల్స్ పెట్టుకున్నా, ఎక్కడ పిల్లలకి విద్యా అవకాశాలు కల్పించేందుకు దేనికి ముందుకు వచ్చిన కావలి కాపు కాసే ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి ఎప్పుడు సపోర్ట్ గా ఉంటారని, ఇంకా మంచి పిల్లలకి ఇంకా జ్ఞానాలు నేర్పే దాంట్లో ఇంకా ఎక్కువ కోర్సులు తీసుకొచ్చి భవిష్యత్తు తరానికి ఉపయోగపడేటువంటి విద్యను పిల్లలకు అందించమని చెప్పి సందర్భంగా వారిని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.